హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కోడ్స్పియర్. ఈ రోజు నుండి నేను మన వీడియోస్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. మీలో ఎంతమందికి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుందో వాళ్ళందరూ కామెంట్ చేయండి. ప్రీవియస్ వీడియోలో నేను వైట్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఎన్పిఎంని యూజ్ చేసి అండ్ ప్రాజెక్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్ని ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్ని మనము ఆ ప్రాసెస్లో క్రియేట్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. సో ఈరోజు నేను సింగిల్ కమాండ్ తోటి ఎలా ప్రాజెక్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సో ఇదైతే కమాండ్ చెప్తాను, నోట్ చేసుకోండి. npm create white@latest project name first project. npm create white@latest first project space hyphen space hyphen template react. ఎంటర్. సో చూడండి, ఎంటర్ ఇవ్వగానే ఇట్లా వచ్చేస్తుంది. సో ఫస్ట్ అయితే ఇది కాపీ చేసుకోండి. ఫస్ట్ cd space first project name, then we will go to into that folder, control v, enter, then npm ని ఇన్స్టాల్ చేసుకోవాలి. control v, npm install. సో ఓన్లీ వన్ కమాండ్, ఆ కమాండ్ తోటి మనము ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకోగలము. నెక్స్ట్ స్టెప్స్ కామన్. cd space project name, npm install అండ్ కోడ్ స్పేస్ డాట్ అంటే విఎస్ కోడ్కి డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతుంది ఎంటర్ ఇస్తే. ఓకే, ఇదైతే సింగిల్ కమాండ్ తోటి మనము ప్రాజెక్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్ని ఎలా క్రియేట్ చేసుకోగలము, ఈ కమాండ్ యూస్ చేసి చేసుకోగలము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.